ఆ యజ్ఞశేషాన్ని భుజించేవాడు. యస్మై వక్నిర్వరం ప్రాదా తతో వవ్రే వరాన్గయ దదతో యోక్షయం విత్తం ధర్మే శ్రద్ధా చ వర్ధతాం మనో మే రమతాం సత్యే తత్ప్రసాదాద్భుతాశన. అగ్ని అతనికి వరాలు ఇచ్చాడు. గైడు అగ్ని నుండి వరాలు కోరాడు. దానం చేసే సువర్ణ రూపమైన నా ధనం అక్షయమవుగాక, నాకు ధర్మం మీద శ్రద్ధ వృద్ధి పొందుగాక. ఓ హుతాశన, నీ అనుగ్రహం వల్ల నా మనసు సత్యం మీదనే నిలుచుగాక. లేభేజ కామాంస్తన్ సర్వాన్ పావకాదితిన శృతం ధర్మైశ్చ పూర్ణమాశ్చైవ చతుర్మశ్చే పునః పునః అయజద్ధయమేధేన సహస్రం పరివత్సరా. అగ్ని ద్వారా అతడు ఈ కోరికలన్నీ పొందాడని కూడా విన్నాం. దర్శ పూర్ణమాసాలనే యజ్ఞాలతోటి చాతుర్మాసాలతోటి పునః పునః 1000 సంవత్సరాలు పూర్తిగా అశ్వమేధ యాగాలు చేశాడు ఆయన. శతం గవాన్ సహస్రాన్ని శతమశ్వతరాణి చ ఉద్ధాయోద్ధాయ వై ప్రాదా సహస్రం పరివత్సరాన్. 1,00,000 గోవుల్ని 100 కంసరగాడిదల్ని పూర్తిగా 1000 ఏండ్ల పాటు ఎంతో ఉత్సాహంతో దానం చేశాడు. తర్పయామాస సోమేన దేవాన్ విత్తైర్ద్విజానపి పితృన్ స్వదాభికామైశ్చ స్త్రీహ స పురుషశవ. అతడు సోమంతో దేవతల్ని, ధనంతో విప్రుల్ని, స్వధాకారాలతో పితృదేవతల్ని, కోరికలతో స్త్రీలను సంతృప్తిపరిచేవాడు. సవన్యం పృథివీం కృత్వా దశన్యామాం విరాయతాం దక్షిణామద్ తద్రాజా వాజమేధే మహాక్రతో. 10 బారల వెడల్పు రెట్టింపు పొడవు గల బంగారు భూమిని తయారు చేసి అశ్వమేధ మహాయజ్ఞంలో ఆ రాజు దక్షిణగా ఇచ్చాడు. యావచ్చ సికతారాజన్ గంగాయాం పురుషశభ తావతీరేవ గాః ప్రాదా తామూర్తరయసౌ గయ. గంగానదిలో ఉన్న ఇసుక రేణువులు ఎన్ని ఉన్నాయో అన్ని గోవుల్ని గయుడు దానం చేశాడు. మనం అందుకోసం గయాశ్రాద్ధం పెడతాం. అంత గొప్ప పరిపాలకుడు పాలించిన చోటు అక్కడికి పోయి పెడతాం. అందుకోసం సచేన్మమార సునిజయ చతుర్భద్రతర స్వయ పుత్రాన్ పుణ్యతరశ్చైవ మా పుత్రమనుతప్యత. కాబట్టి ఆయన కూడా నీ కొడుకు కన్నా నీకన్నా అధికుడయ్యా, ఆయన కూడా చనిపోయాడు. నీ కొడుకు కోసం ఎందుకయ్యా బాధపడదు. రంతి దేవంచ సాంకృత్యం మృతం సంజయ సుశ్రుమ సమ్యగారాజ్య సక్రాద్ వరం లైభే మహాతప అన్నంచ నో బహు భవేద్ అతిథిం శలభే మహీం శ్రద్ధా చ నో మావ్యగం మన్మా చ యాచిష్మ కంచనా. ఇక రంతి దేవుడున్నాడు, సంకృతి పుత్రుడు ఈయన కూడా మరణించాడని విన్నామయ్యా. మహాతపస్వి ఆయన. ఇంద్రుణ్ణి ఆరాధించి అతను స్వయంగా వచ్చి వరాలు ఇచ్చాడు ఆయనకి. ఏం వరం పొందాడు? మాకు అన్నం అధికంగా లభించుగాక, చాలామంది అతిథుల్ని మేము పొందుతాంగాక. ఒక అతిథి వస్తేనే మనం ఇప్పుడు ఈ రోజుల్లో అయ్యో అయ్యో అని బాధపడతాం కదా. కానీ ఆ రోజులు అలాంటివి కాదు. ఎంతమంది అతిథులు వస్తాయి. మా అమ్మమ్మను కూడా చూశాను. ఎప్పుడు చుట్టాలు రావాలని కోరుకుండేది. వాళ్ళు వెళ్ళేటప్పుడు ఏడ్చేది కూడా. ఆ మహాతల్లి కళ్ళమ్మ నీళ్లు పెట్టుకోండి. నిజానికి ప్రయాణాన్ని వెళ్ళే వాళ్ళ వెంటబడి ఏడవకూడదని శాస్త్రం. కానీ ఆమెకల్లా కళ్ళనీళ్ళు వచ్చేవారు అనమాట. చుట్టాలంటే అంత ప్రాణం. మళ్ళీ మా తాతయ్య ఉన్నాడు, పిల్లికి బిచ్చం పెట్టేవాడు కాదు. అమ్మ వాళ్ళు వచ్చారు, వాళ్ళకి కూరలు కొనాలి, డబ్బులు ఇవ్వమనంటే ఒక్క పైసా ఇచ్చేవాడు కాదు. ఆమె గాదిలో ఉన్న ధాన్యం అమ్మి మా చేత, మేము మనవాళ్ళం, మా చేత పంపించి కొట్టుకి బాటి పెట్టి కూరలు కొనేదాన్ని. అంత గొప్ప తల్లి ఆ మహాతల్లి. మనం చూసాం. ఇంకా ఆ రోజుల్లో మరి మనం ఈ భారతం రోజుల్లో ఎంత గొప్ప దానపరులు ఉండేవాళ్ళు, ఇంకా గొప్పగా అతిథులు కావాలని కోరుకునేవాళ్ళు చూడండి. ఆ మహానుభావుడు మాకు అన్నం అధికంగా లభించుగాక, అతిథులు కూడా అధికంగా లభించుగాక, ఇది కోరేవాట. అలానే నేనెవరిని కూడా యాచించకుండుదునుగాక అని కోరి వరాలు పొందాడు దేవేంద్రుడి ద్వారా. ఉపాతిష్టంతి పశవ స్వయం తం సంసిత వ్రతం గామ్య అరణ్య మహాత్మానం రంతి దేవం యశస్వినిం. ఆ రంతి దేవుడి దగ్గరికి అనేక గ్రామాల నుండి, అరణ్యాల నుండి పశువులు స్వయంగా వచ్చేవిట. పశువులు కూడా మాట్లాడేవేమో, అవి చెప్పేవిట వచ్చి, మమ్మల్ని దానం ఇవ్వండి మహారాజా మీరు అని.
మహానదీ చర్మరాశ ఉత్క్లేచయ ససృజేయత తతశ్చర్మణ్యతే చేవా విఖ్యాత సా మహానది. ఆ గోవుల చర్మాల చెమ్మతో ఒక నది ప్రవహించేవిట, అన్ని గోవులు వచ్చేవిట. అందుకనే ఆ గోవులు ఎక్కడైతే తమ చెమటను విడిచి నదిని ప్రవహింపచేశాయో ఆ నదికి చర్మన్వతి అని పేరు వచ్చింది. బ్రాహ్మణేభ్యో దదో నిష్కాన్ సదసి ప్రతతే నృపా తుభ్యం నిష్కం తుభ్యం నిష్కం ఇది క్రోశంతి వై ద్విజా. ఆ మహారాజు సభలో అనేవట బ్రాహ్మణులతోటి, మీకు 100 బంగారు నాణ్యాలు ఇస్తాను ఒక్కొక్కళ్ళకని. వాళ్ళనేవాళ్ళట, మేమే మీకు ఇస్తామయ్యా అని. సహస్రం తుభ్యమిచ్చుత్వా బ్రాహ్మణ సంప్రపద్యతే. అప్పుడు ఆ రాజు వాళ్ళకి 1000 నిష్కాలిచ్చి బ్రాహ్మణులను సంపాదించుకున్నాడు అనమాట. నిష్కాలంటే బంగారు నాణ్యం కన్నా ఎక్కువ విలువ కలదనమాట. అన్వాహార్యోపకరణం ద్రవ్యోపకరణం చేత్ ఘటా సాధ్య కటాహాని స్థానియశ్చ పిటరాని చ నాసీత్ కించిత్ అసౌ వర్ణం రంతి దేవస్య ధీమతః. మరి ఆ రంతిదేవుడు చేసే పితృకార్యాల్లో కూడాను పనిముట్లు, పాత్రలు, ఉపకరణాలు, కుండలు, పాత్రలు, గుండెగలు, గిన్నెలు, డేగిచలు అన్నీ కూడా బంగారంతో చేసినవే ఉపయోగించేవారు. సాంకృతే రంతి దేవస్యాయాం రాత్రి మనసగృహే ఆలభ్యంత సదంగార సహస్రానికి విస్మృతి. రాత్రి తన ఇంట్లో నివసించిన వారికి రంతిదేవుడు 20,100 గోవులను దానం చేసేవాడు. 20,100 అది లెక్క అనమాట. తత్రస్మ సుధా క్రోశంతి సుమృష్టమణికుండల సూపం భూయిష్ఠేమస్నిధ్వం నాజ్య భోజ్యం యథాపురా. మణికుండలాలు ధరించిన వంట వాళ్ళు, అయ్యో సూపం సమృద్ధిగా తినండి అయ్యా, మీరందరూ కూడా సూపును బాగా తాగండి అంటూ ఉండేవారు. సచేన్మమార శృంజయ చతుర్భద్రతర స్వయా పుత్రాత్ పుణ్యతరస్తేవ మా పుత్రం అనుతప్య. అటువంటి వాడు కూడా, ఆ రంతి దేవుడు కూడా మరణించాడయ్యా. నువ్వు ఇప్పుడు నీ పుత్రుడు కోరించడం శోకించడం ఏమిటి? నగరంచ మహాత్మానం మృతం సుశ్రమ సృంజయ ఐక్ష్వాకం పురుష వ్యాఘ్రం అతి మానుష విగ్రహం. మహాత్ముడైన సగరుడు కూడా చనిపోయాడని విన్నామయ్యా. అతడు ఇక్ష్వాక వంశస్థుడు, అతి మానుషమైన పరాక్రమం గలవాడు ఆ మహానుభావుడు. షష్ఠి పుత్ర సహస్రాణి ఎంజాంతమను జగ్మరే నక్షత్రరాజం వర్ష అంతే వ్యభ్రే జ్యోతిర్గణాయిత్వా. అతను ముందు నడుస్తుంటే వెనక ఆయన యొక్క 60,000 మంది పుత్రులు నడిచేవారు. వర్షాకాలం వెళ్ళాక మేఘాలు లేని ఆకాశంలో చంద్రుడు వెనక నక్షత్రాలు వెళుతున్నట్టుగా ఉండేది ఆయన నడుస్తుంటే. ఏకఛత్రామహీయస్య ప్రతాపాద భవత్పురా యోస్వ అశ్వమేధ సహస్రాన్ని తల్పయామాస దేవత. అతని పరాక్రమం వల్ల భూమి అంతా కూడా ఒక గుడుగు కిందకు వచ్చింది. అతను 1000 అశ్వమేధాలతో దేవతలను సంతృప్తిపరిచాడు. ప్రాదాత్ కనకస్తంభం ప్రాసాదం సర్వకాంచనం పూర్వం పద్మదలాక్షీణం స్త్రీణాం సేన సంకులం ద్విజాతిభ్యో అనురూపేభ్యో కామాంశ వివిధాన్ బహూన్ యశా దేశేన తద్విత్వం వ్యభజంత ద్విజాతయ. ఆయన కమలపత్ర నేత్రులైన స్త్రీలు, తల్పాలు గల బంగారు స్తంభాల భవనాన్ని అర్హులైన బ్రాహ్మణులకు దానం చేశాడు. ఇంకా ఎన్నో కోరికలు తీర్చారు. అతని ఆజ్ఞతో ఆ బ్రాహ్మణులు ఆ ధనాన్ని పంచుకున్నారు. ఇప్పటికి కూడా కొంతమంది బ్రాహ్మణులకి పెద్ద పెద్ద ఇళ్ళు కట్టి దానం చేస్తూ ఉంటారు ఈ యుగంలో కూడా. ఇంకా ఆ యుగం సంగతి ఇంకా చెప్పాలా? ఆ యుగంలో పెద్ద పెద్ద మంచి కమల నేత్రలైన స్త్రీలు, దాసీలుగా ఉన్న అనేక బంగారు స్తంభాలతో నిర్మింపబడిన భవనాలను బ్రాహ్మణులకు దానం చేసేవాట ఆయన. కానయామాసే కోపాత్ పృథ్వీం సాగరాంకితం యస్యామ్నా సముద్రస్య సాగరత్వం పాగదా. అతడు సాగరం సృష్టించినవాడు ఆయనే. భూమిని తవ్వి సముద్రాన్ని సృష్టించినవాడు. అతని పేరుతోనే సముద్రానికి సాగరం అనే పేరు వచ్చింది. సగరుడు యొక్క
మన కథ చెప్పుకుంటాం కదా, 60,000 మంది పుత్రులు తవ్వారు అని. సగరుడు యొక్క పుత్రులే తవ్వారు ఆ సముద్రాన్ని. నచేన్మమార సునుజయ చతుర్భద్రతరస్వయ పుత్ర పుణ్యతరస్యవ మా పుత్రం అనుపత్త. అటువంటి సగరుడే చనిపోయాడయ్యా. నీ కొడుకును మించిన పుణ్యాత్ముడు ఆయన. ఇంకా నీ పుత్రుడు కోసం ఎందుకు వగస్తావు? రాజానంచ మృతుం వైనం మృతం శుశ్రుమ సంజయ యమభ్యశంచ సంభూయ మహార్ణ్యే మహర్షయ ప్రదహిష్యతి వై లోకాన్ పృథృచ్చేవ శబ్దిత శతాత్వో వై త్రాయతీతి సతస్మా క్షత్రియ స్మృత పృథుం వైన్యం ప్రజా దృష్ట్వా రక్తాస్మేతి యదబ్రువన్ తతో రాజేతి నామాస్య అనురాగాద్ అజాయత అకృష్టపచ్చ పృథ్వీ పుటకే పుటకే మధు సర్వాద్రోణ దుగా గానః వైన్యస్యాసన్ ప్రశాసత అరోగ సర్వసిద్ధార్థ మనుష్య కుతో భయ యథాపి కామమనవసన్ క్షేత్రేషు చ గృహేషు ఆపస్తంభిరే చాస్య సముద్రం విషయాశ్చత సరితశ్చానుదీర్యంత ధ్వంచభంగశ్చ నాభవద్ హైరణ్యాం స్త్రీలలోచేద్ధాన్ సర్వతానేక వింశతం బ్రాహ్మణేభ్యో దదో రాజా అశ్వమేధే మహాముఖే సచేన్మమార సుంజ చతుర్భద్రతరస్వయ పుత్రాత్ పుణ్యతరశ్చేవ మా పుత్రం అనుతప్యధ. ఇక వేణుని కొడుకు పృథ్వీ ఉన్నాడు. ఆ పృథ్వీ పేరునై భూమి పృథ్వీ అని పేరు. పృథురాజు నామకరణమే ఈ పృథ్వీకి. ఆయన్ని మహర్షులందరూ కలిసి అభిషేకించారు. పృథువును చూచి ప్రజలందరూ కూడాను మాకు నీ యందు అనురాగం కలిగింది అన్నారు. అంచేత ఆ అనురాగం వల్ల రాజు అనే పేరు వచ్చింది ఆయనకి. అతడి రాజ్యంలో అంటే మొత్తం సృష్టిలో మొదటి రాజు అంటారు పృథ్వీ అని. అతడి రాజ్యంలో భూమి దున్నకుండానే పండేది. అలానే ఆకులకి తేనె స్రవించేది, వృక్షాలకున్న ఆకులకి. ఆవులన్నీ కుండల కొద్దీ పాలిచ్చేవి. అలానే ఎంతో స్వేచ్ఛగా ప్రజలందరూ కూడాను తమ గృహాల్లో నివసించేవారు. సముద్రంలో కలిసిపోయే నీటిని ఆపేవాడు ఆయన. ఇప్పుడు ఆనకట్టలు కడుతున్నాం మనం, అప్పుడే కట్టాడు ఆయన. అర్థమైందా? అతడి పాలనలో నదులు ఎప్పుడూ ఎండిపోలా. అలానే యుద్ధంలో ఎప్పుడూ అతని యొక్క రథం మీద ఉండే పతాకం పడిపోలేదు. 21 బంగారు కొండల్ని అశ్వమేధ యజ్ఞంలో బ్రాహ్మణులకు దానం చేశాడు ఆయన. ఓ సృంజయ, నారదుడు చెప్తున్నాడు, అతడు కూడా చతుర్భద్రాల్లో ధర్మం, జ్ఞానం, వైరాగ్యం, తర్వాత ధర్మం, జ్ఞానం, వైరాగ్యం, నాలుగోదేంటి ఎన్నిసార్లు చెప్పుకున్నా గుర్తుంటలేదంటే ఐశ్వర్యం. వీటన్నిటిలో కూడా నీకన్నా గొప్పవాడు, నీ కొడుకు కన్నా గొప్పవాడు. అతను కూడా చనిపోయాడని విన్నావయ్యా. ఇంకా నీ కొడుకు గురించి పరితపిస్తావు ఎందుకు? కిం వా తూష్ణిం ఛాయసే సృంజేయత్వం నమే రాజన్ వాచమిమాం శృణోషి నచనేన్మోఘం విప్రలప్తం మమేదం పద్యం ముమూర్షోరివ సుప్రయుక్తం. ఓ సృంజయ, పరధ్యానంగా వింటున్నావు నువ్వు. నీ మనసు ఇక్కడ లేదు. ఇంత గొప్పగా నేను ఇంతమంది రాజుల గురించి చెప్తుంటే నీకేం పట్టడల్లా. నా మాట వినవయ్యా. ఇప్పుడు దాకా నేను చెప్పిన మాటలన్నీ చచ్చిపోయిన వాడికి చెప్పిన మాటల్లాగా అయిపోయినాయి కదా. సృంజయ ఉవాచ శృణుమేతే నారద వాచమేనాం విచిత్రార్థం సజమివ పుణ్యగంధాం రాజర్షినాం పుణ్యకృతాం మహాత్మాం తీర్చాయుక్తాం శోక నిర్నాశనార్థం. అప్పుడు సృంజయుడు అన్నాడు, అయ్యా నీ మాటలన్నీ విన్నాను. ఇదంతా నీ మాటలన్నీ కూడాను పుణ్యమనే వాసన గల పూలదండల్లాగా ఉన్నాయ్యా. పుణ్యాత్ములు, మహాత్ములు, కీర్తిమంతులైన రాజుల పుణ్యవాసనలతో నిండి ఉన్నది నీ మాటలన్నీ కూడా. నా శోకాన్ని తుడిచిపెట్టేస్తున్నదయ్యా. నతే మోఘం విప్రలబ్ధం మహర్షే దృష్ట్వైవాహన్నారదత్వాం శోక శుశ్రూషేతే వచనం బ్రహ్మవాదిన్ నతే తృప్యాం అమృతస్యేవ పానాత్.
నీ మాటలు నువ్వు అనుకున్నట్లుగా వ్యర్థం కాలేదయ్యా. నిన్ను చూడటంతోటే నాకు శోకం పోయింది. నీ మాట ఇంకా ఇంకా వినాలని ఉంది. అమృతం ఎంత దాగినా తృప్తి కలగదో అలానే నీ మాటలు ఎంత విన్నా తృప్తి కలగటం లేదయ్యా. అమోఘ దర్శన్ మమ చేత్ ప్రసాదం సంతాపదగ్ధస్య విభో ప్రకూర్య సుతస్వ సంజీవన మధ్యమేశ్య తవ ప్రసాదా సుత సంగమస్య. నీ దర్శనం సఫలమైందయ్యా. నువ్వు కనపడ్డందుకు నా బ్రతుకు ధన్యమైంది. నేను సంతాపంతో దహించుకుని పోయాను. నా మీద అనుగ్రహం కలిగితే నా పుత్రుడిని బతికించవయ్యా. ఇంత చెప్పిందిరా అసలు ఏడంటున్నాడు, ఆ పుత్రుడిని బతికించవయ్యా. నీ ప్రసాదం వల్ల నాకు మళ్ళీ పుత్ర సమాగం కలుగుగాక. నారద ఉవాచ యస్తే పుత్రో గమితోయం విజాత స్వర్గస్థేవి యమదాత్ సర్వతస్తే పునస్తు తే పుత్రమహం దదామి హిరణ్యనాభం వర్ష సహస్రిణంచ. ఇప్పుడు మరణించిన నీ కుమారుడు సువర్ణశ్చీవిని ఒకనాడు పర్వతుడు నీకిచ్చాడు. వాడిని మళ్ళీ నేను నీకిస్తాను. అతడు బంగారపు బొడ్డుతో 1000 ఏళ్ళు జీవిస్తాడు అన్నాడు. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వణి రాజధర్మానుశాసన పర్వణి షోడశ రాజోపాఖ్యానే 39. ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 29వ అధ్యాయం. రేపు 30వ అధ్యాయాన్ని చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహిష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. సమర్థ సద్గురు సాయినాథ్ महाराज की जय.